తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న 14 గ్రామాల అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ముంబైలో నిన్న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న వివాదాస్పద గ్రామాలన్నీ మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం కొమరం భీం జిల్లా కెరమేరే మండల పరిధిలోకి వచ్చే 14 గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చాయి. అయితే భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉందనే కారణంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవే గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చుకోవడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఈ గ్రామాల్లో రెండు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 40 ఏళ్లుగా ఆ గ్రామాలు రెండు రాష్ట్రాల పాలనలో ఉన్నాయి. ఈ గ్రామాలకు ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ఈ గ్రామాల ఓటర్లు రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు పెండింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు ఆ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని, గ్రామాల విలీనాన్ని వేగవంతం చేయాలని ఫడ్నవీస్ అధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామాలన్నీ తమవేనని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవంకులే మీడియా సమావేశంలో ప్రకటించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా मारिंदी. चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्ड प्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळे ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण రైట్. ఈ 14 గ్రామాల అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది విచారణ. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ గ్రామాలు మావే అంటుంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తే ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, ఈ 14 గ్రామాలకు సంబంధించి నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది. నిన్న ముంబైలో మహారాష్ట్ర సీఎం ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఏదైతే అటు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో, ఇటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలపై విలీనంపై నిర్ణయం తీసుకో ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ గ్రామాలన్నీ కూడా మహారాష్ట్రలో చేర్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే తెలంగాణకు సంబంధించి కొమరం భీం జిల్లా కెరమేరు మండలంలో ఉన్న ఈ 14 గ్రామాలు ఈ తమవేనని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, దానిపై ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికార యంత్రాంగం కానీ కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే అక్కడ రెవెన్యూ యంత్రాంగం మాత్రం విలీన ప్రక్రియను మొదలుపెట్టింది. నిన్నే సీఎం ఆదేశించడంతో అక్కడ రెవెన్యూకి సంబంధించిన అధికారులందరూ కూడా గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి అక్కడికి గ్రామానికి వెళ్లి ఈ రోజు ఆ ప్రక్రియను కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 14 గ్రామాలు మొదటి నుంచి దాదాపు 40 ఏళ్లుగా కూడా వివాదం కొనసాగుతుంది. అటు మహారాష్ట్ర కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంతో రెండు రాష్ట్రాల పాలన కొనసాగుతుంది. పూర్తిగా కూడా రిమోట్ ఏరియా, మారుమూల ప్రాంతం, కొండలు, గుట్టలు, దట్టమైన అరణ్య ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు. దీంతో తాము తెలంగాణలోనే కొనసాగుతామని అక్కడి గ్రామాల ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్న రాజకీయ కారణాలతో కొంతమంది మహారాష్ట్రలో కొనసాగుతున్నారని చెప్తున్నారు. ఈ మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తుంది. ఏకపక్షంగా కూడా ఎవరు కూడా మహారాష్ట్రలో చేరతామనట్లేదు. మనకు ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలో కొనసాగుతామని చెప్పి పరందోలి, ఈ కోట, బరందోలి సంబంధించిన దాదాపు ఈ 14 గ్రామాల్లో 6-7 గ్రామాల ప్రజలు తాము ఖచ్చితంగా తెలంగాణలో కొనసాగుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రకటన చేస్తున్న దానిపైనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందా, లేకుంటే ఏకపక్షంగా వీలైన ప్రక్రియను కొనసాగిస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కూడా ఇవి తెలంగాణ పరిధిలోకి వస్తాయి. గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఏదైతే అప్పట్లో వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిషన్ కూడా ఇవి ఉమ్మడి ఏపీకి చెందుతాయని అప్పట్లోనే ప్రకటించింది. ఖచ్చితంగా కూడా ఇవి తెలంగాణలోకి వస్తాయని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి సరిహద్దు గ్రామాల అంశాన్ని తెరపైకి తెచ్చాయి, రచ్చకెక్కే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.